రైట్. ఈ కమిషన్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడే జాయిన్ అయ్యారు మనతో బండారు రామ్మోహన్ గారు, ప్రముఖ విశ్లేషకులు. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. రామ్మోహన్ గారు, ఈ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్స్ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల నుంచి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసి ఆ తర్వాత కమిషన్స్ రూపంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క తన సొంత ఖజానాకు మళ్లించుకున్నారు అనేటువంటిది ప్రధానంగా ఇటు కాంట్రాక్టర్ల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. సో ఈ విషయంలో ఏం జరుగుతుందంటారు? అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి కదా. ఈ మొన్నటి రీసెంట్గా సెక్రటేరియట్కి వెళ్ళి మరీ కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్స్ ఇంకా ఇవ్వనటువంటి వాళ్ళందరూ కూడా సెక్రటేరియట్కి వెళ్ళి బట్టి ఛాంబర్ని కూడా ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అసలు ఇంతకు ఇంత పరిస్థితి వచ్చిందంటారు? అత్యాశ ఎక్కువైపోతే ఆశ కాస్త అత్యాశ అయితే రోజా గారు, మీకు అట్లాగే నాకు రాజనీతి నమస్కారం. ఇట్లాంటి పరిణామాలు సంభవిస్తాయి. గతంలో లేదని కాదు, ఇలా పాపం తలా పిడికడు. అబ్బో గత ప్రభుత్వం చాలా నిఖార్సైన ప్రభుత్వం, లంచాలు తీసుకోలేదని చెప్పలేను, కానీ అక్కడ కూడా కమిషన్ల వ్యవహారం ఉండేది. కానీ కొత్త తక్కువ ఉండేది. ధర్మ లంచం అంటాం కదా, 2 రకాల లంచాలు. ఒకటి ధర్మ లంచం, అంటే మీ పని కాకపోతే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా అంటారు లంచం తీసుకున్నవాడు. ఇక్కడ కూడా అంతే, మీరు 3%, 5% కమిషన్ ఇచ్చేస్తే మీ బిల్లులు పాస్ చేస్తామని అప్పటిదాకా సమస్య రాండి. అకమించి అంటే ఇప్పుడు ఏమైంది, 10 నుంచి 14, 20% కల్లా ఏమైందంటే వాళ్ళు మిగిలేదంతా కమిషన్లకు పోయిన తర్వాత ఆక్రోశం వినిపిస్తారు. ఇప్పటిదాకా కాంట్రాక్టర్లు ఎందుకు నోరు పోసుకొని ఊరుకున్నారు అంటే కాంట్రాక్టర్లు తప్పు కూడా ఉంది. ఎందుకంటే 3-4% కమిషన్లు ఉన్నప్పుడు భరించిండ్రు, అది తప్పదని ఇచ్చేశారు. కానీ ఇప్పుడు అది 20%గా మారడం వల్ల వచ్చిన సమస్య. మీరు అన్నట్లు ఒకవేళ నిజంగానే బట్టి విక్రమార్క ఒక్కరే బాధ్యులు కాదంటున్నాడు. వ్యవస్థలో ఆయన కూడా భాగమే. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా కూడా చాలా దారాలు వేరే దగ్గర నుంచి లాగుతుంటాయి. ముఖ్యమంత్రి దాకా ఇది ఉంటుంది కనుక సమస్య లేదు. స్థానిక నాయకుల నుంచి, వార్డు మెంబర్ నుంచి, కౌన్సిలర్ నుంచి మొదలైన లంచాల భాగవతం 2 రకాలుగా. ఒక అధికార మనకు రాజకీయ నాయకులు తీసుకుంటుంటారు, అట్లాగే ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా గతంలో బ్లాక్ మెయిల్ చేసి సంపాదించిన సందర్భాలు ఉన్నాయి, చూసినాం. ఇటుపక్క అటుపక్క ఎవరైతే బెదిరిస్తారో వాళ్ళు లొంగాల్సి వస్తుంది. ఒక కాంట్రాక్ట్ చేస్తున్న వాడికి 10 రకాల సమస్యలు ఉంటాయి కనుక వాటిని అధిగమించడానికి కాంట్రాక్ట్ లంచం ఇవ్వకుండా, ఈ కమిషన్ ఇవ్వకుండా రాలేదు. ఇది అగమించింది కనుక ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే క్యాన్సర్ పుండు ఉన్నది, గతంలో లోపల ఉండేది రోజా గారు, ఇప్పుడు బయటపడ్డది. అంటే క్యాన్సర్ గడ్డ కాస్త ఆపరేషన్ చేసేంత వరకు వచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ ఎవరు చేయాలి అంటే, ఇప్పుడు దొంగ అన్నట్టు ఇప్పుడు పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అంటే ఇప్పుడు ఒక కాంట్రాక్టర్ తిరగబడి గంట కట్టారు. ఇప్పుడు ఇది ఒకటే కాదు, నేను గతంలో సర్పంచుల సమాఖ్య వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఇదే చెప్పారు. గతంలో సర్పంచులు చాలా వరకు, అంటే కాలంలో గత 2018 వరకు, 18 నుంచి మొన్నటి వరకు చేసిన, పోయిన సంవత్సరం వరకు చేసిన సర్పంచులు చాలా మంది పెండింగ్ విలువలు ఉన్నాయి. అవేనట కనుక సర్పంచులు కొంచెం రాజకీయంగా ఉంటారు కనుక వాళ్ళు లంచం చేసుకుంటే తొందరగా బయటపడతామని లంచం ఇవ్వరు కదా అని ఆ ఖాతాలో జమ చేసి వాళ్ళ బిల్లులన్నీ ఆపారు. 1,00,000, 2 లక్షలు, 10 లక్షల బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సర్పంచులు కాంట్రాక్టర్లుగా ఏదైతే గ్రామాభివృద్ధి చేసిండ్రో ప్రజల ఒత్తిడి మేరకు ఆ డబ్బులు రావడం లేదు, వాళ్ళకున్నది. ఇప్పుడు 2వ రకమైన కాంట్రాక్టర్స్ తిరగబడ్డారు. ఇంతకుముందు మనం విన్నాం కదా, సర్పంచుల మన కాంట్రాక్టర్ల ఆవేదన విన్నాం కదా, 10 లక్షల లోపైన ఇవ్వకపోతే మా పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, చేసిన పెట్టుబడికి అప్పులు కట్టాల్సి వస్తుంది, 3 రూపాయల నుంచి 5 రూపాయల దాకా ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చామని. ఒక మాట చెప్తాను రోజు గారు, ఎప్పుడు కూడా కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు కాదు, పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు, డబ్బులు పెట్టి దాని నుంచి సర్వసంగ పరిత్యాగులు కాదు కదా. 10%, 20% మిగిలాలని కోరుకుంటారు. వచ్చే 20% మిగులులో మొత్తం వీళ్ళకే పంచిన తర్వాత వాళ్ళకి మిగులుతుంది. పని చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక మాట చెప్పుకోవచ్చు రోజు. ఎప్పుడు కూడా నేను కింది స్థాయి నుంచి కాంట్రాక్టర్ చూసిన వాడిని కనుక 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మట్టి పని, 2వది సిమెంట్ పని. మీరు భవనాలలో పెద్దగా మిగిలదు, 5%, 10% మిగిలితే ఎక్కువ కాంట్రాక్టర్లు. అదే మట్టి పనులు అయితే 30-40% మిగిలించుకుంటారు. చెరువు కట్ట పోయడం కానీ, లేకుంటే మట్టి రోడ్డు పోయడం కానీ, వీటిలో కమిషన్ భరించే అవకాశం ఉంటుంది. కానీ సిమెంట్ పని, స్టీల్ పని చేసినప్పుడు ఇట్లాంటి వెసులుబాటు ఉన్నది కనుక తిరుగుబాటు పడ్డాయి. ఒక మాట చెప్తాను, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఒక కాంట్రాక్ట్ అంటే 20 ఏళ్ళ క్రితం చెప్తున్నాడు, గుంటూరులో ఒక రోడ్డు పోయించాం. ఇప్పుడు ఆ స్వచ్ఛంద సంస్థ పేరు కింద ఆ రోడ్డు పేరు కొనసాగుతుంది. ఎందుకంటే మేము కాంట్రాక్టర్ని అడిగాం, అసలు ఏమిటి లంచాల భాగవతం ఏమిటి అంటే వాడు చెప్పారు ఏమనంటే, సార్ నిజాయితీగా చేస్తే మేము సరిగ్గా పని చేస్తే 20% మిగులుతుంది సార్, గట్టిగా మాట్లాడితే ఎక్కువ మిగులుతుంది. కానీ నిజాయితీ తప్పి చేయాల్సింది, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మొదలు ఎమ్మెల్యే దాకా అందరికి వాటాలు పంచాలి సార్, అందులో 20% పోతున్నాయి, మరో 20% మేము అధికారులకు పంచాలి సార్, 40% పోయిన తర్వాత మేము 20% మిగిలించుకోవాలి కదా. కనుక తూటు మాత్రంగా 40% పనులు చేసి మట్టి పని అయితే ఇట్లా చేయాల్సి వస్తుంది. సిమెంట్ పని అయితే 10%, 30% కమిషన్ పోగా 70%తో మేము సరిపెట్టవలసి వస్తుంది అంటున్నారు. మేము ఒక మాట చెప్పాము, అది కాంట్రాక్టర్, నిజాయితీ కాని కాంట్రాక్టర్,
గుంటూరులో ఆ రోడ్ పోసాం. మేము ఏమన్నామంటే ₹1 లంచం ఆశించకుండా మేము కట్టుబడి చేస్తాం, ప్రజల్లో బయట పెడతాం, మీరు గోయేడు అంటే ఆయన ఏం చేశాడు, 20% ఈ వాస్తవంగా జరిగిన సంఘటన రోజా గారు 20% ఎక్సెస్ మెటీరియల్ తెప్పించారు. అంటే 100 సంచులు సిమెంట్ పడుతుంది, మన ఇంట్లో కనుక పని ఎట్లా చేసుకుంటాం అంటే 20 సంచులు సిమెంట్ ఎక్కువ తెచ్చారు. 20% మెటీరియల్ ఎక్కువ కలెక్షన్ చేసి మా ముందే 200 మీటర్ల రోడ్డు ఒకే రోజులో పొద్దున్నే సాయంత్రం దాకా కాంట్రాక్టర్లు మద్దతుగా మేమందరం ఏం చేసామంటే గుంటూరు వాళ్ళని ప్రముఖులు పిలిపించి అక్కడ రోడ్డు దగ్గర నిలబెట్టాం. ఏదైనా పొరపాటు ఇప్పుడే చెప్పండి, ఇంజనీర్లు నిలబెట్టాం. ఇంజనీర్లు కూడా కుక్కిరి పేరులా కూర్చొని ఆ 200 మీటర్ల రోడ్ను ఎంపీ రికార్డ్ అంటారు చేయించాం. అది ఇప్పటికీ లోక్సత్తా రోడ్ గా పిలువబడుతుంది. నేను స్వచ్ఛంద సంస్థ గారు కూడా చెప్తున్నారు. ప్రజలు నిలబడితే లంచాలు లేకుండా 20% ఎక్కువ మెటీరియల్ తో చేస్తే కూడా 20% మిగులుతుందట. కాంట్రాక్టర్ స్పష్టంగా చెప్పాడు. సుబ్బారావు గారు ఆయన పేరు కూడా చెప్తున్నాడు. 20% డబ్బులు మాకు మిగిలినాయి సార్, 20% ఎక్సెస్ మెటీరియల్ చేస్తే కూడా. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది, తూతు మాత్రం ఎందుకు పని చేస్తున్నారు అంటే ఆయన కూడా చెప్పిండు. 40% కమిషన్లు పోయిన తర్వాత మా 20% కూడా మేము చూసుకోవాలి కదా సార్, ఈ 40% కమిషన్లు మంచిన తర్వాత అంటే కాంట్రాక్టర్లు ఆవేదన నీకు ఒక్క సంఘటన చెప్తున్నాడు. వాళ్ళ కాంట్రాక్టర్లు అందరూ తిరగబడ్డానికి కారణం ఏంటంటే వచ్చే లాభం పక్కన పెట్టండి, వచ్చిన పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని కారణం తిరగబడతారు కదా. పిల్లిని గదిలేసి కొడితే ఏమవుతుంది, తిరగబడుతుంది. అటు కానీ ఒక బట్టి విక్రమార్క గారిని బదనాం చేయడం అవసరం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రి దాకా వాటాలు ఉంటాయి, కమిషన్ల వాటా అందరికీ ఉంటుంది. ఇప్పుడు ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ కూడా అదే, అందరూ కలిసికట్టుగా ఈ దోపిడీకి పాల్పడ్డారు, ఎవరి వాటా ఎంత అనేది నిగ్గు తేల్చాలి అని అంటున్నారు. ఆర్థిక శాఖ మంత్రి అందులో భాగమే, అందులో పీనట్ లాగానే తనకు కూడా 2% 3% వస్తుంది. ఇంకొక మాట చెప్తాను రోజు గారు, ఎప్పుడు కూడా అధికారులే ఈ లంచగొండి తనని నేర్పుతారు ప్రజలు, మన రాజకీయ నాయకులు. ఎందుకంటే ఎక్కడ వేలు వంకర పెడితే వెన్న వస్తుంది వాళ్ళకి తెలుసు. సీసాలో ఎక్కడ వేలు పట్టాలి, ఎట్లా వంకర పెట్టాలని ఇప్పుడు నేర్పేది అధికారులు. ఎందుకంటే 30 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉంటారు కదా, ఏం చేస్తే డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు చిన్న వాళ్ళని ఎత్తికొట్టి పెద్ద వాళ్ళకి మద్దతు చేస్తున్నారు. అంటే 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోట్ల రూపాయలు ఉన్న కాంట్రాక్టర్లకి ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే రోజా గారు, మొత్తం అంతా ₹1 పైన ఉన్న బిల్లులు క్లియర్ చేస్తున్నారు. కోటి బిల్లు వాడు బకాయి ఉన్నాడు, ఏమైనా కానీ వచ్చిన దానికి చచ్చిన దానికి వచ్చిందే కట్నం, పోతే పోయింది 20% కమిషన్, మొదలు కనీసం పెట్టుబడి వస్తుందని తీసుకుంటున్నారు. కానీ చాలా ₹3 ₹5 ఆర్థికంగా బలం నిలదొక్కుని కాంట్రాక్టర్లు ఇవాళ తిరగబడుతున్నారు. ఈ తిరగబాటు అనేది ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అంటలేదు నేను, ఈ అవినీతి మూలాలను ప్రశ్నించడానికి ప్రజలకు కూడా పనికొచ్చే ఆయుధం అంటున్నాను. ఈ సమస్య మీరు రాజనీతి ద్వారా తీసుకోవడం వల్ల ప్రజలకు ఎక్కువ మందికి తెలిసే వీలున్నది ఇట్లా జరుగుతుందని. ప్రతిపక్షాలు ఆరోపించడం, అధికార పక్షం డిఫెండ్ చేసుకోవడం ఉండొచ్చు, కానీ వాళ్ళ అధికార పక్షం కూడా డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. రోజు గారు చూశాం కదా, మౌనం అర్ధాంగీకారం అంటాం కదా. ఇప్పుడు మట్టి విక్రమార్క గారు కానీ